హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు వచ్చేసి అండి మన తెలంగాణ ఏపీకి సంబంధించిన డిఎస్సి ఎన్సిఎఫ్ 2005 విద్యా దృక్పథాలు పిఐఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన మనం ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. ఇప్పుడు వచ్చేసి నేను ఆల్రెడీ వీడియోస్ చేశానండి. మన పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ అయితే చేశాను. ఎవరికైనా కావాలి అనుకుంటే ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. మీకు డిఎస్సికి సంబంధించిన టోటల్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి చాప్టర్ వైజ్గా నేనైతే వీడియోస్ చేశాను. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాము. అంతకన్నా ముందు ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ఆల్ అనే నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుంటే కనుక నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు వచ్చేసి ఎన్సిఎఫ్ 2005 అనుసరించి ఉపాధ్యాయ విద్యలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ సరికాని వాక్యం అడుగుతున్నాడు, ఒకసారి చూద్దాము. అభ్యాసకుని అర్థం చేసుకోవడానికి ఉపాధ్యాయ విద్యకు ప్రాముఖ్యత ఇవ్వాలి. అభ్యసన కృత్యం నిర్వర్తించడానికి ఉపాధ్యాయులకు స్వేచ్ఛను పరిమితం చేయాలి. అభ్యసనానికి ఉపాధ్యాయులు సౌలభ్యకర్తగా కాపలాదారులుగా మారిపోవాలి. అభ్యసనంలో అభ్యాసకుని క్రియాత్మక శ్రోత అని గుర్తిరిగి శిక్షణ పొందగలగాలి. ఉపాధ్యాయుల బోధనను వృత్తిగా ప్రవృత్తిగా స్వీకరించాలి. ఇందులో సరికాని దాన్ని అడుగుతున్నారండి. ఇక్కడ ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో షేర్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి మాత్రమే, అంటే థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బి ఏందో చెక్ చేద్దాం ఒకసారి. బి వచ్చేసి అభ్యసన కృత్యం నిర్వర్తించడానికి ఉపాధ్యాయులకి స్వేచ్ఛను పరిమితం చేయాలి అనేది సరికాని వాక్యము. మన ఎన్సిఎఫ్ 2005 అనుసరించి ఉపాధ్యాయ విద్యలో సరికాని వాక్యం వచ్చేసి అభ్యసన కృత్యం నిర్వర్తించడానికి ఉపాధ్యాయులకు స్వేచ్ఛను పరిమితం చేయాలి అనేది సరికాని వాక్యము. నెక్స్ట్ వన్, ఎన్సిఎఫ్ 2005ని ఆధారంగా చేసుకొని మన రాష్ట్రంలో రూపొందించిన పాఠ్య ప్రణాళిక చట్టం ఏది? ఎస్సిఎఫ్ 2009, ఎస్సిఎఫ్ 2011, ఏపీఎస్సిఎఫ్ 2010, ఏపీఎస్సిఎఫ్ 2005. కరెక్ట్ ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో షేర్ చేయండి. ఆన్సర్ వచ్చేసి 2, సెకండ్ నెంబర్ 2 అనమాట, ఎస్సిఎఫ్ 2011. నెక్స్ట్ వన్, పరీక్షలకు సంబంధించి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 సిఫారసులలో సరికాని దాన్ని గుర్తించండి. 3వ తరగతి నుండి నిరంతర సమగ్ర మూల్యాంకనం అమలు చేయాలి. 5వ తరగతి నుండి స్వీయ మూల్యాంకనంలో రాత అంశాలకు చోటు కల్పించాలి. 7వ తరగతి నుండి టర్మ్ పరీక్షలకు నిర్వహించుకోవచ్చు. 1 and 2 తరగతులకు కేవలం సంగ్రహణాత్మక మదింపు చేయాలి. 7వ తరగతి నుండి టర్మ్ పరీక్షలు నిర్వహించుకోవచ్చు. 1 and 2 తరగతులు కేవలం సంగ్రహణాత్మక మదింపు చేయాలి. పరీక్షలు అభ్యసనానికి పరిదృష్టినివ్వాలి. మూల్యాంకనం అనేది విద్యార్థులకు కాదు, ఉపాధ్యాయులకు కూడా వర్తిస్తుంది. ఇది వచ్చేసి ఆన్సర్ వచ్చేసి డి మాత్రమే. డి మాత్రమే ఏముందో చూద్దాం. ఇక్కడ 1 and 2 తరగతులకు అంటే 1 మరియు 2 తరగతులకు కేవలం సంగ్రహణాత్మక మదింపు చేయాలి. వీడియోని మళ్ళీ రిపీట్ చేసుకుంటే కనుక మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది. ఎగ్జామ్ హాల్లో మాత్రం మీరు మళ్ళీ రిమైండ్ చేసినట్టుగా ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు తప్పకుండా మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు. నా వీడియోస్ని చూసినట్లయితే డెఫినెట్గా ఒక్క మార్క్ కూడా మిస్ కాదండి. ప్రతి ఒక్క చాప్టర్ వైజ్గా నేను వీడియోస్ అయితే చేశాను పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో. ఒక్కసారి మాత్రం చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎన్సిఎఫ్ 2005 ప్రకారము అభ్యసనం విజయవంతం కావడంలో ఈ భాష ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇంటి భాష, ఆంగ్ల భాష, బహుళ భాష, త్రిభాష. ఆన్సర్ వచ్చేసి ఇంటి భాష. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎన్సిఎఫ్ 2005 అనుసరించి దేశంలో ఎంత శాతం ఆవాసాలలో ఎలిమెంటరీ పాఠశాల 3 కిలోమీటర్ల లోపు కలదు? 82, 75, 70, 83. ఆన్సర్ వచ్చేసి 75. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ఈ అభ్యసనానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తుంది. 1. ప్రవర్తన అభ్యసనము, అంతర్దృష్టి అభ్యసనము, నిర్మాణాత్మక అభ్యసనము, అనుకరణ అభ్యసనము.
ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో షేర్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నిర్మాణాత్మక అభ్యసనము ఇస్ ద రైట్ ఆన్సర్. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారము భాషా సామర్థ్యాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచుటకు సృజనాత్మకత కలిగిన భాష ఉపాధ్యాయుడి తరగతి వ్యూహం. ఆంగ్ల భాష, త్రిభాష, బహుభాష, ఇంటి భాష. ఆన్సర్ వచ్చేసి బహుభాష. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారము విద్యా ప్రణాళికలో కొత్త పాఠ్య విషయాలను ఇలా చేర్చవచ్చును. 1. ప్రస్తుతం ఉన్న విషయాలలో కానీ లేదా ఆ విషయాల ప్రాముఖ్యతను ఆధారంగా చేసుకొని ప్రత్యేక విషయంగా చేర్చవచ్చు. ముందంటి విషయ ప్రణాళికను విద్యార్థులు పూర్తి చేసినట్లయితే. నెక్స్ట్ వన్, ప్రస్తుతం ఉన్న విషయాలు నిర్వహిస్తున్న కృత్యాల ద్వారా. నెక్స్ట్ వన్, ఒక ప్రత్యేక విషయంగా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1 ఏముంది అంటే ప్రస్తుతం ఉన్న విషయాలలో కానీ లేదా ఆ విషయాల ప్రాముఖ్యతను ఆధారంగా చేసుకొని ప్రత్యేక విషయంగా చేర్చవచ్చును. నెక్స్ట్ వన్ 34. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారము శిశు కేంద్రీకృత విద్యా బోధన అనగా 1. ఆకర్షణీయమైన శ్రవ్య దృశ్య బోధనా పరికరాలతో బోధించడం. 2. విద్యార్థుల వారికి ఇష్టమైన వాటిని చేయుటకు అనుమతించడం. 3. శిశువు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా సిద్ధపరచడం. 4. విద్యార్థుల అనుభవాలకు అభిప్రాయాలకు విలువనిస్తూ వారు చురుగ్గా పాల్గొనేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. 34. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫోర్త్ వన్ వచ్చేసి విద్యార్థుల అనుభవాలకు అభిప్రాయాలకు విలువనిస్తూ వారు చురుగ్గా పాల్గొనేందుకు ప్రాధాన్యత ఇవ్వడం. నెక్స్ట్ వన్, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 ప్రకారము బోధనను తన జీవికకు ఐచ్ఛికంగా భావిస్తూ విద్యా అర్హతలు ప్రేరణ పొందిన ఉపాధ్యాయులు లభించడం అనేది. 1. అన్ని రకాల పాఠశాల నాణ్యతను ఆవశ్యకమైన పూర్వవిధి. ప్రభుత్వ పాఠశాల నాణ్యతకు ఆవశ్యకమైన పూర్వవిధి. ప్రైవేటు పాఠశాలకు నాణ్యతకు ఆవశ్యకమైన పూర్వవిధి. 4th వన్, నాణ్యతకు ఆవశ్యకమైన పూర్వవిధి కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1. అన్ని రకాల పాఠశాల నాణ్యతకు ఆవశ్యకమైన పూర్వవిధి. నెక్స్ట్ వన్, 2005 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ప్రకారం ఒక విద్యా సంస్థలో పాఠ్య ప్రణాళికను పూర్తి చేయుటకు సిఫారసు చేసిన మొత్తం రోజులు 195 రోజులు, 220 రోజులు, 210 రోజులు, 200 రోజులు. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 200 రోజులు. 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ NCF 2005 ప్రకారము అభ్యాసకులు సమూహాలుగా ఏర్పడి పనిచేయడం, ఉపాధ్యాయుల సూచనలు మార్గనిర్దేశనం చేయడం అనేది ఈ రకమైన నిర్మాణాత్మక అభ్యసన సందర్భం. అనుకరణ, పరిశీలన, బహుళ వ్యాఖ్యానాలు, పరస్పర సహకారం. ఆన్సర్ వచ్చేసి 4th వన్ అండి. 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పరస్పర సహకారం. ECC అనగా ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎర్లీ కేర్ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్. 4th వన్, ఎర్లీ కంపల్సరీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు డాష్ని అందిస్తాయి. అభ్యసనం, జ్ఞానం, సమాచారం, విజ్ఞానం. సమాచారం. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పిల్లలు అనుభవాలను అర్థం చేసుకొని తమ పరిసరాలతో పరస్పర పరిచర్యలు జరుగుతూ డాష్ నిర్మించుకుంటారు. అభ్యసనం, జ్ఞానం, వైఖరి, నైపుణ్యం. సెకండ్ వన్ జ్ఞానం. ఆన్సర్ వచ్చేసి జ్ఞానం అండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో షేర్ చేయండి. నెక్స్ట్ వన్, ఒక విషయాన్ని నేర్చుకోవడం అనేది విద్యార్థికి ఒక విషయంపై అతనికి ఉన్న ప్రస్తుత జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. ఈ వాక్యం ఎక్కడ పొందుపరిచారు?
1993 భారం లేని అభ్యసన నివేదిక, 1986 జాతీయ విద్యా విధానం, 1968 జాతీయ విద్యా విధానం, ఎన్సిఎఫ్ 2005. ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అండి, ఎన్సిఎఫ్ 2005. నెక్స్ట్ వన్, పాఠశాలలో బోధన బాగానే జరుగుతున్నా అభ్యసనం ఆశించిన స్థాయిలో జరగడం లేదు అని పేర్కొన్నది. కొఠారి, యశ్పాల్, రామ్మూర్తి, ఆర్టీఈ 2009. ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి, యశ్పాల్. నెక్స్ట్ వన్, కేవలం పరీక్షలు పూర్తి అయిన తర్వాత మర్చిపోయే విధంగా కాకుండా బాలబాలికలు భావనలు లోతుగా అర్థం చేసుకోవడానికి వీలుగా అభ్యాసనం జరపాలి అని సూచించినది. ఎన్సిఎఫ్ 2005, ఎన్ఈపి 1986, ఎన్ఈపి 2020, ఆర్టీఈ 2009. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, ఎన్సిఎఫ్ 2005 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మూల్యాంకనం అనేది విద్యార్థుల సాధనే కాదు ఉపాధ్యాయుల పనితీరుపై కూడా ఆధారపడి ఉంటుంది అని సూచించింది. ఎన్ఈపి 2020, ఎన్సిఎఫ్ 2005, ఆర్టీఈ 2009, ఎన్ఈపి 1986. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి, ఎన్సిఎఫ్ 2005. నెక్స్ట్ వన్, ఎన్సిఎఫ్ 2005 అనుసరించి విద్యార్థి రాత అంశాలను ఏ తరగతి నుండి వారి ప్రోగ్రెస్ కార్డులలో నమోదు చేయాలి? 7, 6, 3, 5. ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అండి, 5వ తరగతి నుండి. నెక్స్ట్ వన్, ఎన్సిఎఫ్ 2005 హస్తకళలు, ప్రయోగాలు, ప్రాజెక్టులకు ఒక పీరియడ్కు ఎంత సమయం కేటాయించాలి? 60 నిమిషాలు, 90 నిమిషాలు, 45 నిమిషాలు, 30 నిమిషాలు. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో షేర్ చేయండి. ఆన్సర్ వచ్చేసి 90 నిమిషాలు. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జాతీయ విద్యా ప్రణాళిక 2005 అనుసరించి 5వ తరగతి చదువుతున్న విద్యార్థికి వారానికి ఎన్ని గంటలు ఇంటి పని ఇవ్వాలి? 5 గంటలు, 2 గంటలు, 0 గంటలు, 1 గంట. 47. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 5 గంటలు. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయులకు బోధనను ఒక వృత్తిగా ప్రవృత్తిగా మలచాలి అని సిఫారసు చేసిన కమిషన్. కొఠారి కమిషన్, చట్టోపాధ్యాయ సెకండరీ విశ్వవిద్యాలయ కమిషన్. ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండి, చట్టోపాధ్యాయ. నెక్స్ట్ వన్, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 అనుసరించి అభ్యసనం ఈ క్రింది విధంగా ఉండరాదు. విషయాల మధ్య అంతర్ సంబంధాలను గుర్తించాలి. ఒక విషయానికి ఒకే పాఠ్య గ్రంథం ఉండాలి. కుటుంబ విషయానికి పాఠశాల విషయంగా మార్చాలి. నిర్మాణాత్మక అభ్యసనంకు ప్రాముఖ్యత ఇవ్వాలి. బి మాత్రమే, ఏసీ, బీసీ, సిడి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి మాత్రమే. బి ఏంటో ఏముందో చూద్దాము. ఒక విషయానికి ఒకే పాఠ్య గ్రంథం ఉండాలి. నెక్స్ట్ వన్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం సాంకేతిక పరికరాలను ఈ క్రింది విధంగా ఉపయోగించాలి. ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయంగా, ఉపాధ్యాయులకు సహాయకారిగా. సాంకేతిక పరికరాలు లేకుండా పాఠ్యాంశం బోధించరాదు. సాంకేతిక పరికరాలు లేకుంటే అభ్యసనం జరగదు. ఒక విషయాన్ని అర్థవంతంగా చెప్పడం కోసం సాంకేతిక పరికరాలను వినియోగించాలి. ఏబిసిఈ, ఏబిసిడి, బిఈ, ఏబి అనే వాటిలో కరెక్ట్ ఆప్షన్స్ ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో షేర్ చేయండి. ఆన్సర్ వచ్చేసి బిఈ. అంటే బి అంటే ఉపాధ్యాయులకు సహాయకారిగా. నెక్స్ట్ ఈ, ఒక విషయాన్ని అర్థవంతంగా చెప్పడం కోసం సాంకేతిక పరికరాలను వినియోగించాలి. ఇది రైట్ ఆన్సర్ అండి. అంటే మనకు థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది ఏంటంటే ఈ ఎన్సిఎఫ్ 2005 చాప్టర్ అయితే కంప్లీట్ చేశాను. నేను చాప్టర్ వైజ్గా వీడియోస్ అయితే చేస్తున్నాను. తెలంగాణకు సంబంధించి, ఏపీకి సంబంధించిన పిఐఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ఒకసారి వీడియోస్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా కావాలి అంటే కనుక మీరు కామెంట్స్లో షేర్ చేయండి. నేను డెఫినెట్గా వీడియోస్ అయితే చేస్తాను. నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.